హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం బొబ్బర్ల వడలు చేసుకుందామండి. బొబ్బర్లతో పాటు నేను కొంచెం మినపప్పు కూడా యాడ్ చేశాను. కొన్ని మినపప్పే యాడ్ చేశాను. చూడండి, వడలు అయితే ఇలాగ వేసుకున్నాను. ప్రాసెస్ ఎలాగో చూద్దామండి మనం ఇప్పుడు. నేను నైట్ అంతా అయితే బొబ్బర్లను తీసుకొని అందులో మినపప్పు కూడా యాడ్ చేసుకొని నైట్ అంతా అయితే నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ వరకు నానబెట్టేసుకొని ఇదిగోండి ఇలాగైతే నేను రెండు మిక్స్ చేసుకొని బొబ్బర్లు నానబెట్టేసుకున్నాను అన్నమాట. ఇలా వాటర్ పోసేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగైతే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. పొట్టంతా మినపప్పుకున్న పొట్టు, ఇక్కడ మనకి బొబ్బర్లకున్న పొట్టు కొంత పోతుందన్నమాట. నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే గ్రైండర్ వేసుకుంటున్నాను. ముందుగా అయితే కొంచెం ఒక గబ్బెడు పప్పు వేసి అందులో నేను పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చేసుకొని అయితే కట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఇలాగైతే ఇప్పుడు మిగతా ఉన్న బొబ్బర్లన్నీ వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను రాళ్ళుప్పు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేసేసుకున్నాను అన్నమాట. చూడండి, మనం వడపిండికి ఎలాగైతే తయారు చేసుకుంటామో ఇది కూడా అలాగే ప్రిపేర్ చేసుకున్నానండి నేను. మనం వడపిండి ఎలా వేసుకున్నామో అలాగే వేసుకున్నాను. మరలా ఇదిగోండి ఇలాగైతే కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని నేను ఇలాగైతే వడలు మనం ఎలాగైతే వడలు వేసుకుంటామో అలాగే వీటిని కూడా వేసానన్నమాట. చూడండి, ఇలాగా వేసాను వీడియోలో చూపించిన విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో బొబ్బర్లు ప్లస్ మినప్పప్పు కలిపి మీరు కూడా వడలు చేసుకొని టేస్ట్ ఎలాగ ఉందో నాకు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ బొబ్బర్ల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.